లేను. అంబులెన్స్ లోకి వెళ్ళా, కొంచెం ఆక్సిజన్ పెట్టి కొంచెం నాకు కొట్టిన తర్వాత కొంచెం కాన్షియస్ లోకి వచ్చాక అప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్నారు, ఏంటి పిచ్చి నిర్ణయాలు ఇలాంటివి తీసుకుంటే అందరూ ఏమైపోతారు అని కొంచెం బాధపడ్డారు. ఏడ్చారు. అంతే. సో ఇంకెప్పుడు అలాంటి పని చేయకండి మాధురి గారు. ఏమండి ఇంకెప్పుడు, ఇది సెకండ్ లైఫ్ నాకు దేవుడు ఇచ్చాడండి. ఎంత మేజర్, మీరు రోజు కార్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్, ఇది చాలా పెద్దది అనమాట. అంటే ఇంత మేజర్ దీంట్లో కూడా నేను చచ్చిపోదాం అనుకున్న భగవంతుడు నాకు వేరే అవకాశం ఇచ్చాడంటే నాకు దేవుడు ఇంకేదో ఒక మంచి దాంట్లో పెట్టడానికే నాకు అవకాశం ఇచ్చాడని భావిస్తున్నాను. భావించి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి లైఫ్ ని చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు అయితే నేను తీసుకోనండి. యాక్చువల్గా నాకు కార్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చిన్న గీత పడినా నేను తట్టుకోలేను. ఆ వీక్ మూమెంట్ లో అలా చేశాను. నాకు ఆ స్కోడా స్లావియా అంటే చాలా ఇష్టం. ఆ కార్ ఇష్టంతో కొనుక్కున్నాను. మీరే కొనుక్కున్నారా, శ్రీనివాస్ ఏమన్నా కొనిచ్చారా? ఏమండి మీకు ఇప్పుడే చెప్పాను, ఫైనాన్షియల్ గా నాకు అవసరం లేదని స్కోడా స్లావియా నేనే కొనుక్కున్నాను. ఇంక్లూడింగ్ నేను శ్రీన్ గారికి ఒక జిమ్నీ కార్, ఒక స్కార్పియో కూడా గిఫ్ట్ గా ఇచ్చాను. మీరు కావాలంటే కార్ నెంబర్ స్కార్పియో ఒకటి, జిమ్నీ ఒకటి ఇచ్చానండి. 2 కార్లు కొనిచ్చాను నేను. ఓకే, నా పేరు మీదే ఉంటాయి కార్స్. ఏంటండి, శ్రీనివాస్ కి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, కార్లు గిఫ్ట్ గా కూడా ఇచ్చారు మీరు? అవును, ఎందుకంటే మా పాలిటిక్స్ లో అతనికి ఫార్చునర్ ఉంది, అతనికి కారు, అది తిరగడానికి ఇబ్బంది అవుతుందని ఈ కారు కొని ఇచ్చాం. మీకు ఆయన ఏం గిఫ్ట్లు ఇచ్చారు? నాకు అతను ఎప్పుడు గిఫ్ట్లు, అతనికి అలాంటివి ఎప్పుడు రావండి. గిఫ్ట్లు ఇవ్వాలి, ఇంప్రెస్ చేయాలి, అలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉండవు. ఓకే, సో ఎంత జరిగింది, ఇంత వివాదం జరిగింది కదా, ఇప్పుడు అన్నీ కుదిరితే కలిసి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు కదా, మీ భర్తకు మీరు చెప్తారా నేను శ్రీనివాసం చేసుకోవాలని అనుకుంటున్నాను అని? ఒకసారి ఇప్పుడు ఎలాగా ఫోన్ కాంటాక్ట్ అయ్యారు కాబట్టి ఒకసారి ఫోన్ లో మళ్ళీ కలిసి కూర్చుని అన్ని కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎలిగేషన్స్ వచ్చాయి, అతను దూరం పెట్టడం నాకు కరెక్ట్ కాదు. భర్తను దూరం పెట్టాలి అని అనిపిస్తుందా మీకు? ఇలాంటి సందర్భంలో కూడా నా భార్య లేదు, అదే అనిపించట్లేదు, నాకు అనిపించట్లేదు. ఎందుకంటే తను అలా అనిపించట్లేదు. ఎందుకంటే అతను ఈరోజు కూడా అన్నారు కదా, నాకు ఆ మైండ్ సెట్ కాదండి. అతను మా హస్బెండ్ ఏమన్నారు, నన్ను కొడుకులా చూసుకుందంటే అతనికి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ అయిందండి. మా హస్బెండ్ కి 2022లో ఫిబ్ లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మయన్మార్ లో వచ్చింది అతనికి హార్ట్ అటాక్. మయన్మార్ లో వచ్చినప్పుడు మయన్మార్ లో షిప్ మధ్యలో ఆపేసి అతనికి మయన్మార్ లో దింపేశారు. షిప్ దగ్గర దింపేసి అక్కడ ఎంబసీ వాళ్ళకి అప్ చెప్పేసి షిప్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక మయన్మార్ లో మిలిటరీ రూల్ అనమాట. అసలు అలాంటప్పుడు నేను మయన్మార్ వెళ్ళి అతనికి అక్కడ హాస్పిటల్ ఒక 30 days ఇలా ఉంచి నేను అక్కడ చూసుకొని ట్రీట్మెంట్ చేసి ఒక స్టంట్ వేయించి మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్ లో నేను మళ్ళీ తనకు బైపాస్ సర్జరీ చేయించి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. అందుకే కొడుకులా చూసుకుంది నాకు అని చెప్పారు. మీకు ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. అంటే మీరు అంత ఎఫెక్షన్ చూపించారని అనుకుంటున్నారు. ఆయన కూడా ఎలాంటి సందర్భంలో మిమ్మల్ని అనుమానించడం లేదు. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నాకు నా భార్య కావాలని ఆయన అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు మీ భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా కారణాలతో శ్రీనివాస్తో కలిసి ఉండే పరిణామాలు చోటు చేసుకుంటాయా? నేను ఇప్పటికీ మీకు ఒకటే విషయం చెప్తున్నాను, నేను శ్రీనివాస్ గారితో రాజకీయ పరంగా సంబంధం మాత్రమే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ క్లియర్ గా ఉన్నాను, రాజకీయ పరంగా మా ట్రావెలింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టర్మ్స్ హస్బెండ్ కి నాకు టర్మ్స్ కుదిరితే హస్బెండ్ తోనే ఉంటాను. ఓకే, అంటే 1 year నుంచి మీ హస్బెండ్తో మాట్లాడలేదు, ఈ రోజే మాట్లాడారంటున్నారు. సంవత్సరం నుంచి మీ హస్బెండ్తో మాట్లాడలేదు అంటే మరి ఆయనతో షేర్ చేసుకుని ఏమీ లేవా? ఆయనతో షేర్ చేసుకోవాలని ఏమో అనిపించలేదా? అసలు 1 year నుంచి అసలు టైమే లేదండి. నేను ఈవెన్ పిల్లల దగ్గరికి వెళ్ళే టైం కూడా లేదండి. 1 year నుంచి మార్నింగ్ 5 గంటలకు మేము లేస్తే రాత్రి 2 గంటలు అయ్యేదండి. ఈ పాలిటిక్స్ లో నిరంతరం శ్రమ అలాగ పని ఒత్తిడితోనే గడిపాం 1 year వరకు. ఇప్పుడు ఇంకా జస్ట్ ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ తర్వాత ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి టైం దొరికింది. కానీ శ్రీని గారు అయితే భోజనం కూడా చేసేవాళ్ళు కాదు పాపం. మార్నింగ్ వెళ్ళి మా ఇదిలో వచ్చేవాళ్ళు. నేను ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఈ ప్రోగ్రామ్స్ చూసుకునేదాన్ని. అసలు నిరంతరం ఆ పనిలోనే ఉండేవాళ్ళం. అసలు టైము ఆలోచన ఏమీ లేదండి ఆ టైంలో. ఆ పీక్ మూమెంట్ లో ఎలక్షన్, ఆ పీక్ మూమెంట్ లో ఏ థాట్స్ ఏమి కూడా లేవు. శ్రీనివాస్ గారి థాట్స్ మీ థాట్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయి, ఎక్కువగా ఎక్కడ కలుస్తాయి? శ్రీనివాస్ గారు నా థాట్స్ ఎక్కడ కలుస్తాయి అంటే, శ్రీనివాస్ గారికి కళలు అంటే ఇష్టం, నాకు కళలు అంటే ఇష్టం. శ్రీనివాస్ గారికి ఆర్ట్స్ అంటే శ్రీనివాస్ గారికి డాన్స్,
శ్రీనివాస్ గారికి సాంగ్ సిస్టమ్, శ్రీనివాస్ గారికి డాన్స్ సిస్టమ్. నేను ఒక సింగర్ ని, క్లాసికల్. నేను ఇద్దరు కలిసి ఎప్పుడైనా డాన్స్ డాన్సర్. చేశారా శ్రీనివాస్ మీరు కలిసి? లేదండి, అతనికి డాన్స్ రాదు అసలు శ్రీని గారికి. మ్మ్. ఆ, నేను డాన్స్ అంటే ఒక నేను వీడియో చూసాను, ఆయన డాన్స్ చేస్తారు. వాణి గారితో కలిపి డాన్స్ చేశారు, ఒక వీడియో చూసాను. దాన్ని మీ దృష్టిలో డాన్స్ అంటారా? నాకైతే అది డాన్స్ కాదండి. మీకు డాన్స్ డాన్స్ అనిపించలేదా? నాకు డాన్స్ అనిపించలేదు. అతనికి మూమెంట్ కూడా రాదు. ఒక బాడీలో ఆ రిథం కూడా డాన్స్ మూమెంట్ రాదు. అతను ఓన్లీ వాయిస్ తప్ప డాన్స్ అవేమి రాదు. కానీ పాటలు చాలా బాగా పాడతారు. మంచి సింగర్ అండి అతను. మంచిగా పాటలు పాడతారు. ఎప్పుడైనా మీరు ఏదైనా మంచి ఇంటర్వ్యూ పెట్టి సాంగ్ పాడించండి, ఎక్సలెంట్. మ్మ్. అందరూ ఉండేటప్పుడు అంత్యాక్షరి అన్ని ఆడి పాటలు పాడతారు. చాలా బాగా పాడతారు సాంగ్స్. మీరిద్దరు కలిపి పాటలు అతనికి అవి పాడారా? ఇష్టం. అంత్యాక్షరి అందరూ కలిపి, క్యారెక్టర్ అందరూ కలిపి సాంగ్స్ చాలా ఇష్టం అతనికి. నాకు నేను క్లాసికల్ సింగర్ ని, పాటలు పాడతాను నేను కూడా. డాన్స్, క్లాసికల్ డాన్స్ అని, వెస్టర్న్ డాన్స్ కూడా వచ్చు నాకు, కోలాటం కూడా నాకు మీతో వచ్చు. పాట దాండియా కూడా పాడించాలని ఉంది, కానీ బహుశా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏమైనా వస్తాయేమో అని ఆలోచిస్తున్నాను. పోనీ ఇంకేదైనా మనం 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు పాట పాడతాను నేను. ఆయన పాడుతూ ఉంటే మీరు డాన్స్ చేశారు ఎప్పుడైనా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదండి. డాన్స్ అయితే అతని బర్త్డే రోజు క్లాసికల్ డాన్స్ అతని కోసం, అతనికి ఇష్టమని నేను చేశాను. భరతనాట్యం నమ్లిక్ నేర్పిన నడకలు అనే సాంగ్ చేశాను. పాట కూడా పాడాను. అక్కడ ట్రాక్ కూడా పాడాను. సాంగ్ కూడా ఒకటి పాడాను ఆ రోజు. సినిమాలో సాంగ్ అది? కరిగిపోయాను కర్పూర వెన్న అని ఒక సాంగ్ పాడాను. ఈ డాన్స్ కూడా చేశాను. ఏం సాంగ్ అది? ఏం సాంగ్? పాడిన పాట చేసిన డాన్స్ అని అడుగుతున్నారా? పాడిన పాట ఏంటి? పాడిన పాట కరిగిపోయాను కర్పూర వీణల. ఎందుకు ఆ పాట ఎందుకు పాడారు? నాకు ఇష్టం అండి చిరంజీవి అంటే, పాటలు అంటే ఇష్టం నాకు. ఓకే. డాన్స్ ఏమో నమలికి నేర్పిన నడకలు సప్తపది సినిమాలో క్లాసికల్ డాన్స్ చేశాను. అంటే మీరు ఆయనకి డాన్స్ నేర్పించాలని ఎప్పుడు అనుకోలేదా? నాకు కూడా డాన్స్ నేర్పించాలని ఆయన అడిగారా పోనీ ఎప్పుడైనా? అతనికి ఎప్పుడు డాన్స్ అసలు, అతను ఎప్పుడు, నేను చాలా సార్లు అనేదాన్ని ఏమైనా ప్రోగ్రామ్స్, బర్త్డే పార్టీస్, ఆ సార్ బర్త్డే అయినప్పుడు డాన్స్ చేయండి అనేదాన్ని. కానీ ఆ సార్ కి ఎప్పుడు డాన్స్ చేయడానికి షై ఫీలింగ్, ఎప్పుడు చేయరు. అది ఎప్పుడో ఏదో వాళ్ళ పాపది ఏంటో చేశారు. కానీ డాన్స్ అంతా అతనికి ఇష్టమే, చేయాలని ఇష్టం ఉండేది. అతనికి యాక్చువల్ గా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. శ్రీని గారికి మూవీస్ లో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అసలు సినీ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్. యాక్టింగ్ ఫీల్డ్ లో ఫస్ట్ వెళ్ళారు అతను. మధు ఏదో ఇన్స్టిట్యూట్ లో తన యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. నేర్చుకొని మూవీస్ లో చేద్దామని ఆలోచనతో కొద్ది రోజులు హైదరాబాద్ లో ఉన్నారు. కానీ అతని మెంటాలిటీ ఏంటంటే, ఒకరి కింద పనిచేసి ఒకరికి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనమాట. అతనికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అంటే ఒకరి కింద పనిచేసి ఒకరికి రిక్వెస్ట్ చేసే ఆలోచన అయితే అతనికి అసలు ఎప్పుడూ లేదు. మీరు అతన్ని అబ్జర్వ్ చేయండి, అతని వాయిస్ లో గానీ, అతను మాట్లాడే స్పీచ్లు గానీ, మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానీ, మంచి మాట్లాడే ఇది గానీ అతను యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయంటారా? యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. అతను చాలా మంచి యాక్టర్. ఎవరైనా మూవీస్ లో డైరెక్టర్స్ ఉంటే ఒక అవకాశం ఇచ్చి చూడమనండి, ఎంత బాగా యాక్ట్ చేస్తారు. అంటే మీ ముందు ఎప్పుడైనా డైలాగ్ చెప్పి ఆ యాక్టింగ్ ఏమైనా చేసేవారా సరదాగా? నేను మూవీ అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నా ఓన్ ఇంట్రెస్ట్ తో నేను అమౌంట్ పెట్టి సినిమా తీసాను. వాలంటీర్ సినిమా తీసారా? నేను మూవీ ప్రొడ్యూస్ చేసి మూవీ తీసానండి. ఏ మూవీ అండి? పేరేంటది? వాలంటీర్. మూవీ పేరు వాలంటీర్. ఓకే. అందులో కూడా పొలిటీషియన్ క్యారెక్టరే చేయించాం. ఒక కేరళ నుంచి హీరోయిన్ ఒక అమ్మాయి పెట్టాం. ఇంకొక లోకల్ గా మన పూరి జగన్నాథ్ వాళ్ళ మేనల్లుడు ఉంటాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని హీరోగా పెట్టాము. ఇంకొక అమ్మాయి దియా అని ఒక అమ్మాయి హీరోయిన్ గా పెట్టి లోకల్ క్యారెక్టర్స్ ని పెట్టి లోకల్ లోనే మూవీ అంతా షూట్ చేసి మూవీ తీసాం. కానీ ఎలక్షన్ బిజీలో పడే థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయాం సినిమాని. యూట్యూబ్ లో పెట్టాము. యూట్యూబ్ వాళ్ళు కూడా ఏదో గైడ్ లైన్స్ ప్రకారం ఏదో పాట పాడతారా? కరిగిపోయాను కర్పూర వేణుల అని ఆ పాట ఉందన్న పాడేనన్నారు కదా, పాట పాడతారు ఒకసారి? ఏమండి ఇప్పుడు పాట పాడే మూడ్ లో లేని, ఎప్పుడైనా పాడండి. అంటే మీరు ఎంత బాగా పాడతారో మాకు కూడా వినాలని అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు కూడా. ఇంకోసారి పాడతానండి. ఏదండి